నమస్కారం. న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రుడిపై ల్యాండింగ్ మరింత ఈజీ, తేల్చి చెప్పిన ఇస్రో సైంటిస్టులు. అంచనాలకు భిన్నంగా లానినా, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు. తిరుమలలో దళారుల బరితెగింపు, శ్రీవాణి టికెట్లు టార్గెట్. రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు, తిరుమలలో వేడుకగా తెప్పోత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు. కుమారధార తీర్థ ముక్కోడికి విస్తృత ఏర్పాట్లు, యాత్రికుల కోసం అన్న ప్రసాదం, తాగునీటి సౌకర్యాలు. దీర్ఘకాలిక వ్యాధులున్న యాత్రికులు అనుమతించబడరు. తిరుమలలో దళారులు పెట్టేగిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని భక్తులను నిలువుగా దోపిడీ చేస్తున్నారు. శ్రీవాణి కోటాలో 4 బ్రేక్ దర్శన టికెట్లకు 60,000 రూపాయలు తీసుకున్నాడు. తీరా 2,000 రూపాయలతో సాధారణ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పించడంతో మోసపోయినట్లు గ్రహించిన భక్తుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళకు చెందిన దర్శన్ శ్రీనివాస్ అనే భక్తుడు ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సులువుగా శ్రీవారిని దర్శించుకునేలా టికెట్లు కావాలంటూ చెన్నైకి చెందిన ఏపీ టూర్ ట్రావెల్స్కు చెందిన థామస్ను సంప్రదించారు. శ్రీవాణి కోటాలో 4 వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తామని, దీనికి 60,000 రూపాయలు ఖర్చు అవుతుందని థామస్ చెప్పాడు. దీనికి అంగీకరించిన దర్శన్ శ్రీనివాస్ ఆ మొత్తాన్ని అతనికి పంపారు. 3 రోజుల క్రితం తిరుమలకు వచ్చిన దర్శన శ్రీనివాస్కు సాధారణ వీఐపీ బ్రేక్ టికెట్లను అందజేశారు. అందులో మరో 2 పేర్లు కూడా ఉండడాన్ని గుర్తించి ఆయన షాక్కు గురయ్యారు. దీంతో మోసపోయామని భావించిన దర్శన్ శ్రీనివాస్ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి అసలు విషయాన్ని తెలిపాడు. ఓ న్యూస్ ఛానల్ సిఫార్సు లేఖతో బ్రేక్ టికెట్ పొందినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు నివేదిక సమర్పించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో భాగంగా 2వ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు మాడవీధులలో ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి రూపంలో దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. 2వ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఏలు సుబ్రహ్మణ్యం, సుధాకర్, డిఈ చంద్రశేఖర్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో చంద్రుడి మీద ల్యాండింగ్ను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు ఉపయోగపడే ఓ కీలక అంశాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సైంటిస్టులు గుర్తించారు. రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపరితల ఛార్జింగ్ ప్రభావాలు, చంద్రుడి ధూళితో ఇంటరాక్షన్ను ప్రభావితం చేసే చంద్రుడి ప్లాస్మా సాంద్రత సీక్రెట్ను వారు ఛేదించారు. చంద్రయాన్ 2 ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని స్టడీ చేసిన బెంగళూరులోని ఇస్రో అనుబంధ సంస్థ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ సైంటిస్టులు చంద్రుడిపై ప్లాస్మాను నియంత్రించే రెమ్నెంట్ అయస్కాంత క్షేత్రాలు బలంగా ఉన్నట్లు తేల్చారు. చంద్రుడిపై చీకటి ప్రాంతం వైపు వాతావరణంలో 1 క్యూబిక్ సెంటీమీటర్ ప్రదేశంలో 23,000 వరకు ఎలక్ట్రాన్లు ఉన్నాయని గుర్తించారు. చంద్రుడిపై వెలుతురు ప్రసరించే భాగం వైపుతో పోలిస్తే అవతల వైపు 100 రెట్లు ఎక్కువగా ఎలక్ట్రాన్ల సాంద్రత ఉన్నట్లు కనుగొన్నారు. చంద్రుడు ఒక్కసారి భూమిని చుట్టేసే క్రమంలో 4 రోజులు భూమి జియోటైల్ పరిధిలోకి వస్తుందని, దీంతో సూర్యుడి ఉష్ణ పవనాలు నేరుగా చంద్రుడిని తాకవని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. అయితే అదంతా తప్పని ఇస్రో సైంటిస్టులు తేల్చారు. చంద్రుడి ఉపరితలంలో ఉన్న అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో ప్లాస్మా అక్కడే ట్రాప్ అయి ఉంటుందని, దీంతో చంద్రుడికి అవతల వైపు వాతావరణంలో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుందని కనుగొన్నారు. దీనిని బాగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో చంద్రుడిపై ల్యాండింగ్, చంద్రుడి ఉపరితలంపై చేపట్టే రోబోటిక్ పరిశోధనలు, మానవ సహిత ప్రయోగాలను మరింత సమర్థంగా చేపట్టే అవకాశం ఉంటుందని ఇస్రో సైంటిస్టులు భావిస్తున్నారు.
తిరుమలలో మార్చి 14న శుక్రవారం జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. గోగర్భం నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను కోరడమైనది. పాప వినాశనం నుంచి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. మార్గ మధ్యలో తాగునీటిని అందుబాటులో ఉంచుతారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యాం వద్ద ఉదయం 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబార్ అన్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేసేందుకు అనుమతి లేదు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గ మధ్యలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తుడా టవర్స్ వేలంకు విశేష స్పందన లభిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి నడిబొడ్డున తుడా టవర్స్ అని పేరు పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ప్రైవేట్ ఆఫీసులకు అందరికీ తిరుపతి పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక అత్యాధునిక నూతనమైన ఆర్కిటెక్ట్ డిజైన్తో తయారు చేసి దాదాపు 345 కోట్ల రూపాయలతో ఈ యొక్క తుడా కాంప్లెక్స్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది దాదాపు ఇప్పటికి ఒక 50% పూర్తి కావడం తెలిసిన విషయమే. ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా నెక్స్ట్ మార్చి లోపల పూర్తి అవుతుందనేసి కాంట్రాక్టర్ కూడా చెప్పడం, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు, మేము వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా మార్చి లోపల కంప్లీట్ చేస్తాము, 26 మార్చి లోపల కంప్లీట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీటికి అన్నిటికి కూడా కంప్లీట్ అయిన ఫ్లాట్లకు, ఆఫీస్ ప్లేస్లకు ఈ నెల మార్చి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు యాక్షన్ కూడా మొదలైంది. యాక్షన్ కూడా పెట్టి మంచి పోటీగా బాగా వస్తున్నారు. ఎందుకంటే ఇది తిరుపతి నగరంలో ప్రధాన ముఖ్య నగరం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీకి నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్దేశిత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని,
అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 50 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 10 మంది తమ సమస్యలు తెలుపగా 40 మంది నేరుగా వచ్చే వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ వద్ద వ్యర్థాలు కాలువల్లో వేయడం వలన దుర్గంధం వస్తుందని పరిష్కరించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ కూడా గతంలో ఆ వర్గాలకి, ఏ వర్గాలు అయితే బలహీన వర్గాలు, పేదలకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తూ, నిన్న జరిగిన ఎంపిక చూస్తే 3 స్థానాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే 3 కూడా ఒక ఎస్సీ, 2 బీసీలకు కేటాయించారంటే వెనుకబడిన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యతనిస్తూ ఉందో అదే పందాలో ఈరోజు నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్టీఆర్ చూపిన బాటలో పయనిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఏ వర్గాలను అయితే తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకునిందో ఆ వర్గాలకి ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా ఏ మాత్రం ఇది లేకుండా ఆ వర్గాలన్నింటినీ కూడా ఈరోజు కలుపుకొని పోయే దిశగా బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ. ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2వ స్థానంలో నిలవడం గర్వకారణమని ఎస్వీయు ఉపకులపతి అప్పారావు తెలిపారు. సెకండ్ ప్రైజ్ మన యూనివర్సిటీ అచీవ్ చేసింది, నేషనల్ ఛాంపియన్ సెకండ్ ప్రైజ్. సో ఐ కంగ్రాచులేట్ ప్రొఫెసర్ మురళీధర్, Dr. Vivek and the students who participated in this inter-university youth festival and for securing 5 prizes and overall national championship at the second prize. So this is a very happy occasion and this spirit should be continued, and the university encourages the students and the faculty who participate in such type of events, cultural festivals or sports events or other academic activities. So our university will be always encouraging the faculty and the students. టీటీడీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ షీర్ల కిరణ్ ఆధ్వర్యంలో మెగా కార్పొరేట్ T20 క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. తారక రామ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ లీగ్ కాంపిటీషన్లో టీటీడీ, కార్పొరేషన్, అమర్ రాజా, ఏపీఎస్పీడీసీఎల్, కలెక్టరేట్, ఎస్వి యూనివర్సిటీ ప్రభుత్వ వైద్యులు తదితర టీంలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. సోమవారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ మధ్య 20 ఓవర్లకు ఆట జరిగింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ నుంచి విన్నింగ్ కెప్టెన్గా అబ్దుల్ నిలిచారు. మేనేజర్ లీలారామ్తో పాటు 2 టీంల జట్లు పాల్గొన్నాయి. ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ని రెగ్యులర్గా నిర్వహిస్తున్న మన చీర్ల కిరణ్ మరియు ఇతర ఆర్గనైజర్లకి మనస్ఫూర్తిగా మా టీం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
నేను ఇంతకుముందు కిరణ్ గారికి కూడా చాలాసార్లు చెప్పాను, ముఖ్యంగా మనము యుద్ధాలు గెలవడానికో రాజ్యాలు గెలవడానికో ఆడడం లేదు. ఇక్కడ ఆడేదంతా ఎంప్లాయీస్ కాబట్టి మానసిక ఉల్లాసం కోసము, కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసము, అలాగే ఇతర డిపార్ట్మెంట్ వారితో ముఖపరిచయాలు ఎంతో ఆహ్లాదకరంగా నిజంగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మనస్ఫూర్తిగా మేము మారుతున్నాము. అంతే తప్ప దీంతో ఏదో మనము వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాలని తిరుపతి రైల్వే డీఎస్పీ హర్షిత అన్నారు. తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్ ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చైర్మన్ సుభాషిణి దేవి, సభ్యులు రమేష్, రేవతి, కరుణ, హిమజాబాయ్, వర్క్షాప్ పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి రైల్వే డీఎస్పీ హర్షిత చంద్ర, రైల్వే క్యారేజీ రిపేర్ షాప్ చీఫ్ వర్క్షాప్ మేనేజర్ దేవ సహాయం, వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం మహిళలు కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేసే మహిళలకు మెడికల్ క్యాంపు, సేవా కార్యక్రమాలు నిర్వహించారని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూపీఓ శ్రీనివాస్, క్యారేజీ రిపేర్ షాప్లో పనిచేసే వివిధ విభాగాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఉన్న 150 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అన్ని ఈవెంట్స్లో కూడా వాళ్ళ వివిధ కాంపిటీషన్స్లో వాళ్ళ టాలెంట్ అమేజింగ్. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళల స్వావలంబన, మహిళా సాధికారికత కోసం ఈ సిఆర్ఎస్ వారి ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా నేను విషెస్ చెప్తూ మేమంతా కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇదే కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తూ మరింత ముందుగా మహిళల యొక్క సంక్షేమం కోసం అందరం కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిఆర్ఎస్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఉమెన్స్ డే డబ్ల్యూడబ్ల్యూ తరపు నుంచి మేము సో మెనీ యాక్టివిటీస్ చేశాము. లాస్ట్ ఇయర్ కూడా చేశాము. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. అదే కాకుండా ఉమెన్ స్టాఫ్ గురించి కూడా మేము సో మెనీ హెల్త్ క్యాంప్స్ కానీ, సేవా కార్యక్రమాలు కానీ మేము చేస్తున్నాము. అదే కాకుండా చాలామంది లాస్ట్ ఇయర్ కొద్దిమంది పార్టిసిపేట్ చేశారు. ఈ ఇయర్ 140 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. అన్ని ఈవెంట్స్లోనూ పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా మేము వాళ్ళ కోసం వాళ్ళు ఏమేమి నీడ్స్ ఉన్నాయో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో చెస్ ఛాంపియన్ గుకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ కంబంపాటి రామ్మోహన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. I had a very good darshan. I always wanted to come after World Championship, so I'm very happy to come. I had a great darshan. Yeah, I'm really happy. నెక్స్ట్ టోర్నమెంట్స్ ఏవో ఉన్నాయి. మీరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు వరల్డ్ ఛాంపియన్షిప్. ఫస్ట్ ప్లేస్కి ఎలాంటి ప్రయత్నం చేస్తారు? I have to keep working hard. Inka like 2025 year there is a lot of important tournaments, so I'm focusing on that. All formats I want to improve, and hopefully at some point with God's grace good things will happen. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా పదవీ బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని ఆర్సీ మునికృష్ణ తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీధర్ వర్మ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచు శ్రీనివాసులు విచ్చేసి ఆర్సీ మునికృష్ణను డిప్యూటీ మేయర్గా కూర్చోబెట్టారు. తిరుపతిని మా కార్పొరేటర్లందరూ ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్న తిరుపతి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో ఈ రోజులు, 1 సంవత్సరం రోజులు ఉంది మాకు. ఆ రోజుల్లో మేము తెలిపిస్తాం. గత రోజుల్లో ఏమాత్రం అభివృద్ధిలో తిరుపతిలో దోచుకోవడం తప్ప ఏం లేదు అభివృద్ధి. ఇక మా కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఏ ప్రజలకి ఏది అవసరమో, ఎక్కడ ఏ రోడ్లలో ఏది అవసరమో చేస్తాం. ప్రతి కార్పొరేటర్ కూడా వాళ్ళ వార్డులలో వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ళు చెప్పింది
కార్పొరేటర్లు చెప్పింది అక్కడ వేదం. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అందరం కలిసి వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరించేదానికి మేమందరం కృషి చేస్తామని మరొకసారి అందరికి కూడా ఇక్కడ అనేక విధాలుగా కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మున్సిపాలిటీ స్మార్ట్ సిటీ నిధులతో అనేక కార్యక్రమాలు చేసి ఫ్లైఓవర్లు కానీ, అదేవిధంగా రోడ్స్ కానీ, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కానీ, తెలుగు గంగ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి అంటూ జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కార్పొరేటర్లు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇంకో డిప్యూటీ మేయర్ కూడా ముద్ర నారాయణ గారు కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క తిరుపతి నగరపాలక సంస్థ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేయడం జరుగుతుంది. వాళ్ళందరి సహకారంతో తిరుపతి ప్రధానమైన సమస్యలపైన దృష్టి సారించి ఆ డివిజన్లో అభివృద్ధికి అందరూ కూడా అకుంఠిత దీక్షతో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, ఆగిపోయి ఉన్నటువంటి పనులను పునఃప్రారంభించడము, అస్తవ్యస్తంగా జరిగినటువంటి పనులను పునఃపరిశీలించి నాణ్యతను మీరు మీ నాయకత్వంలో దాన్ని పరిశీలించాలని, ఇప్పటికే పక్కదారి మళ్ళినటువంటి స్మార్ట్ సిటీ యొక్క నిధులపై మీ నేతృత్వంలో విచారణ జరిపించి దానికి సంబంధించినటువంటి లెక్క పక్క తేల్చాలని, అదేవిధంగా తిరుపతికి ఉన్నటువంటి ప్రాశస్యాన్ని మరింత పెంచేగా డిప్యూటీ మేయర్ యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ఇంకో డిప్యూటీ మేయర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా తిరుపతి మీద అభివృద్ధి పేరుతోటి అందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రపంచ గ్లకోమా అవగాహన వారోత్సవాలను స్విమ్స్ హాస్పిటల్ నందు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్లకోమా రహిత ప్రపంచం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యం అవ్వాలని స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ పిలుపునిచ్చారు. వైద్యులు మరియు వైద్య విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మామూలుగా మనకు బ్లడ్ ప్రెషర్ ఎలాగైతే ఎక్కువైతే ప్రాణానికి ప్రమాదమో, అలాగే గంట్లో ప్రెషర్ ఎక్కువైనట్లయితే కంటి చూపు పోయి అంధత్వం వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాకపోతే దీన్ని సరైన సమయంలో కనిపెట్టి సరైన చికిత్స తీసుకున్నట్లయితే కంటి చూపు పోకుండా మనం దృష్టిని కాపాడుకునే అవకాశం ఉంది. ఈ గ్లకోమాను సరైన సమయంలో కనిపెట్టడానికి అవసరమైన పరికరాలు కానీ, తర్వాత సర్జరీ చేసి చూపు పోకుండా చేయగలిగే పరికరాలు కానీ ఇప్పుడు పద్మావతి మెడికల్ కాలేజ్ ఆఫ్థాల్మాలజీ విభాగంలో మనకు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఐ చెకప్స్ చేసుకోవాలి. రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవడం వల్ల ఈ గ్లకోమాని మనం నివారించవచ్చు. సో అందుకోసము ఇది మనకు తెలియకుండానే మనకు అంధత్వం వస్తుంది, తెలియకుండానే కంటి చూపు పోతుంది. అందుకోసము చాలా డేంజర్ ఇది. ఈ గ్లకోమా రాకుండా అందరూ రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ, దీనికి వైద్యం ఉంది, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, లేజర్ థెరపీ కానీ, సర్జరీలు కూడా ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని మన స్విమ్స్లో ఉన్నాయి, రూయ్ హాస్పిటల్లో కంటి వైద్యం చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గ్లకోమా రాకుండా ఉండేదానికి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ నేను మనవి చేస్తాను. దేశవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఏటేటా నిపుణుల అంచనాలకు భిన్నంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి వాతావరణం రోజుల తరబడి వడగాల్పులు కొనసాగుతున్నాయి. వేసవి మరింత వేడిగా ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే పెరుగుతున్న ఎండలు, వడగాల్పులపై పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న లానినా ప్రభావం ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు. లానినాతో పసిఫిక్ మహాసముద్రంలో చల్లగా ఉండే ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావంతో దేశంలో వేసవి కొంత చల్లగా ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు, తీవ్రమైన దీర్ఘకాల వేడి తరంగాలతో 1901 నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా నమోదైంది. ఈసారి వెచ్చని శీతాకాలం, తక్కువ వ్యవధిలో వసంతకాలం కొనసాగిందని ముంబై ఐఐటి నిపుణులు తెలిపారు. సాధారణంగా లానినా ఉంటే చల్లని వాతావరణం, ఎల్నినో కొనసాగితే వేడి వాతావరణం నెలకొంటుంది. అయితే వాతావరణంలో మార్పుల ప్రభావంతో లానినా కొనసాగినా వేడి ప్రభావం కనిపిస్తుందని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏర్పడాల్సిన లానినా ఒకంత ఆలస్యంగా డిసెంబర్లో వచ్చిందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.
ప్రస్తుత లానినా కాల పరిమితి స్వల్పమేనని, వచ్చే నెలాఖరుకు పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని తాజాగా వెల్లడించింది. కాగా గతేడాది దేశంలో రోజుల తరబడి వడగాల్పులు కొనసాగాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో గత నెల నుంచి దేశంలో వెచ్చని వాతావరణం చూస్తున్నామని, వచ్చే 2-3 నెలల్లో వడగాల్పుల తీవ్రతను చవిచూస్తామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బలహీనమైన లానినా ఉపశమనం కలిగించవచ్చని అంచనా వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూటమి ప్రభుత్వ నాయకులు తూట్లు పొడుస్తున్నారని వైకాపా శ్రేణులు మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన ఇవ్వాలని 4,600 కోట్లు తక్షణం విడుదల చేయాలని మన నాయకుడు పిలుపు మేరకు ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో చెప్పిన విధంగా నిరుద్యోగ యువత నెలకి 3,000 రూపాయలు భత్యం ఇవ్వాలని, కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులు విద్యలకు అందుబాటులో ఉంచాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మన నాయకుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, బొమ్మల అభినయ్ రెడ్డి సారథ్యంలో తిరుపతి నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు, అనేక మంది రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, మన నగర నాయకత్వంలో కానీ ప్రతి ఒక్కరు పాల్గొనాలని. విద్యా నిలయంగా పేరుగాంచిన తిరుపతి నగరంలో సావిత్రిబాయి పూలే విగ్రహ ఏర్పాటు చేయడం శుభపరిణామమని బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మార్గంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి తిరుపతి ప్రముఖులు, మేధావులు, రచయితలు విచ్చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లోనే విద్య యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని, ఆమె విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు, సామాజిక ఉద్యమకారుల చరిత్రని ఈ సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళా యూనివర్సిటీ రామారావు ఏర్పాటు చేసినటువంటి తొలి మహిళా యూనివర్సిటీకి ఎదురుగా ఆమె తొలి పంతులమ్మ కాబట్టి ఈ ప్రాంతంలో అందరి సహకారంతో త్వరలోనే భారీ ఎత్తున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, విగ్రహావిష్కరణ కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే గారికి. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని తొందరలోనే ఇక్కడ ఆవిష్కరిస్తున్నాము. ఆవిష్కరించే కార్యక్రమంలో ఒక బలమైనటువంటి పునాదితో దీన్ని నిర్మిస్తున్నాము. కాబట్టి తిరుపతిలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించేటటువంటి సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఈరోజు ఆమె 128వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పొన్ని అమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం ఈ నెల 15న అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు నడివీధి గంగమ్మ వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి సీకే లావణ్య బాబు తెలిపారు. సోమవారం సీకే బాబు స్వగృహంలో మహాకుంభాభిషేకం ఆహ్వాన పత్రిక, గోడ పత్రికలను సీకే లావణ్య బాబు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ పొన్నియమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకాన్ని చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోడ పత్రికను కూడా మనం ఆవిష్కరించడం జరిగింది. 15వ తేదీ సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ చేయటం, ఆ తర్వాత గణపతి హోమము, నిర్విఘ్నంగా జరగాలని సహస్ర మోదక గణపతి హోమం కూడా చేస్తూ ఉన్నాం. మళ్ళీ శత్రు సంహారక త్రిశతి పూజ చేస్తున్నాం. ప్రతి నెల 5వ తేదీ శ్రీవారి భక్తులకు, స్థానికులకు అన్నదానం నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్ ట్యాక్సీ 1వ స్టాండ్ అధ్యక్షుడు బాలాజీ బృందంతో అన్నదానం నిర్వహించారు. దాదాపు 1000 మందికి పైగా అన్నప్రసాదాలను స్వీకరించగా ట్యాక్సీ డ్రైవర్లు అన్నదాన సేవలో పాల్గొని తరించారు. ప్రతి నెల 5వ తేదీ అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ RS1 చేసేది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ నెల ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చి 10వ తేదీ పెట్టుకున్నాము. ఇదే విధంగా ప్రతి నెల ఇంకా పెంచుకుంటూ మామూలుగా ఇప్పుడు 1000 మంది నుంచి 1500 మంది దాకా చేస్తున్నాం. ఇంకా పెంచుకుంటూ వెళ్తాము. ప్రతి నెల 5వ తేదీ RS1 రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ట్యాక్సీ యూనియన్ వాళ్ళు
ఇంకా ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు కూడా ఇదేలాగా వాళ్ళ స్టాండ్లో కూడా వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఆర్ఎస్ఎన్ తరపున ప్రతి నెల కూడా 5వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ మా అన్న ఆధ్వర్యంలో జాలీ కానీ బాలాజీ అన్న ఆధ్వర్యంలో ప్రతి నెల సుమారు 1000 మంది నుంచి 1500 మంది దాకా కూడా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. కాబట్టి ప్రతి నెల కూడా ఇలా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పరుచూరు నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ ప్రకాశం భవనం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు మరియు ఎస్వియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుధారాణి తదితరులు ప్రసంగించారు. బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,940 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,053 రూపాయలు. 1 కేజీ వెండి ధర 10,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రుడిపై ల్యాండింగ్ మరింత ఈజీ, తేల్చి చెప్పిన ఇస్రో సైంటిస్టులు. అంచనాలకు భిన్నంగా లానినా, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు. తిరుమలలో దళారుల బలి తెగింపు, శ్రీవాణి టికెట్లు టార్గెట్. రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు, తిరుమలలో వేడుకగా తెప్పోత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు. కుమారధార తీర్థ ముక్కోడికి విస్తృత ఏర్పాట్లు, యాత్రికుల కోసం అన్న ప్రసాదం, తాగునీటి సౌకర్యాలు. దీర్ఘకాలిక వ్యాధులున్న యాత్రికులు అనుమతించబడరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.